మీరు వాడే వాట్సాప్ ఒకప్పుడు తినడానికి డబ్బు లేని వ్యక్తి సృష్టించాడని తెలుసా? ఇది ఒక బిలీనియర్ కథ కాదు. ఇది ఒక పేదవాడి పోరాట కథ. జాన్ కొయుమ్ ఉక్రెయిన్లో పుట్టాడు. చిన్న వయసులోనే తండ్రి చనిపోయాడు. అమ్మతో కలిసి అమెరికాకి వలస వచ్చాడు. ఇల్లు లేదు, డబ్బు లేదు. తిండి కోసం ఫుడ్ కూపన్లు వాడుకుని కడుపు నింపుకునేవాడు. పేదరికం, అడ్డంకులు, ఎన్నో బాధల్ని ఎదుర్కొన్నాడు. కానీ ఆశ మాత్రం చనిపోలేదు. సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ కంప్యూటర్ నేర్చుకున్నాడు. యాహూలో ఉద్యోగం వచ్చింది. అలానే ఫేస్బుక్కి అప్లై చేశాడు. కానీ రిజెక్ట్ అయ్యాడు. అక్కడే ఆగిపోయాడా? లేదు. ఒక చిన్న ఆలోచన, సింపుల్ యాప్, అదే వాట్సాప్. 2014లో ఫేస్బుక్ వాట్సాప్ని $19 బిలియన్ కొనుగోలు చేసింది. పేదరికం నుంచి బిలియనియర్ వరకు ప్రయాణం ఇది. గుర్తుంచుకోండి, అడ్డంకులు మిమ్మల్ని ఆపవు, మీరు ఆగితేనే ఓటమి. సో ప్రయత్నం ఆపకు, గెలిచే వరకు పోరాడు. ఇప్పుడు చెప్పు, నువ్వు సక్సెస్ అవడానికి నిన్ను వెనక్కి లాగుతున్న విషయాలేంటి? కామెంట్లో రాయి, నేను కూడా తెలుసుకుంటా.